హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తున్నామండి. చదవండి దయచేసి. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనకు యేసుక్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నది. చాలండి. ఆయన చేసిన పని అయి ఉన్నాము. చక్కగా మంచిగా చదవాలి. వాక్యం వినాలి అనగానే అందరూ అలర్ట్ గా ఉండాలి. ఏమండి, జాగ్రత్తగా ఉండాలి. ఇది అన్ని స్థలాల లాంటి స్థలము కాదు. మీరు కూడి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము అని అంటారు. ఎక్కడ 2-3 కూడి నా నామమును ప్రార్థించెదరో వారి మధ్యన ఉంటానన్నారు. ఎవరు? యేసు. ఇప్పుడు యేసయ్య మన మధ్యలో ఉన్నారు కనుక మనము చాలా జాగ్రత్తగా, ఏమండి, మంచి ప్రవర్తన విధానములో మనల్ని మనము తగ్గించుకొని దేవుని సన్నిధిలో కొద్దిసేపు గడుపుదాం. వినాలి అనగానే ఆ మాటకు విధేయత కలిగి దేవుని వాక్యం విన్నవారు ధన్యులవుతారు. హల్లెలూయా. ఒక కుర్రవాడు అడవులోకి వెళ్ళాడు. అడవిలో పెద్ద చెట్టుని చూశాడు. ఆ చెట్టు మీద ఒక చక్కటి చిన్న చిన్న డ్రాప్స్ కారుతున్నాయట తేనె పట్టు నుండి. ఆ తేనె పట్టు చూశాడు. ఎవరు? ఆ కుర్రవాడు. చెట్టు ఎక్కడానికి సిద్ధపడుతున్నాడు. ఒక పెద్ద ఆయన అన్నాడు వచ్చి, అరే బాబు, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థలము, అసలు ఇక్కడికి రావడమే నీవు చాలా ప్రమాదం, రాకూడదు. వచ్చావు, చెట్టు ఎక్కడానికి ట్రై చేస్తున్నావు కనుక ఎక్కొద్దు కదా. నువ్వెవడో చెప్పడానికి, నీ పన్ను చూసుకో, నేను చెట్టు ఎక్కి తేనె పట్టు కడుపు నిండా తాగుతానని అతన్ని గసురుకున్నాడు ఆ పెద్ద మనిషిని. సరే నిజష్టంరా బాబు అని పరుగున ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా చెట్టు ఎక్కాడు కుర్రాడు. చెట్టు ఎక్కి తేనె పట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా తేనె పట్టు పిండుకొని ఆ పట్టు నుండి వచ్చేటువంటి తేనె కడుపు నిండా తాగింది. ఆ ఈగలు పోవడానికి ఏవేవో సుతారాలు తెలుసు కదండి అడవిలో ఉన్న వాళ్ళకి. తాగిన తర్వాత అమ్మయ్య, కడుపు నిండా తేనె తాగాను, ఇంకా నాకేంటి. ఈ లోపల చెట్టు కిందకి గాండ్రించుకుంటూ పులి వచ్చింది. పైనుండి కింద ఉన్నటువంటి పులి చూశాడు. పులి వచ్చేసింది. ఎట్లా ఇప్పుడు? అది ఎంతసేపు ఉంటుంది? నేను గడుపు నిండా తేనె తాగాను కనుక ఆకులన్నీ చక్కగా కోసుకున్నాడు. 4 రెమ్మలు కలిసినటువంటి ఆ చెట్టు మీద అక్కడ చక్కగా ఆకులు అమర్చుకున్నాడు, పడుకున్నాడు. ఎక్కడ? చెట్టు మీదే హాయిగా. అది ఎంతసేపు ఉంటుంది? వచ్చి వెళ్ళిపోద్ది. అది వెళ్ళిపోయిన తర్వాత నేను దిగి వెళ్ళిపోతాను అనుకున్నాను. అది వెళ్ళట్లేదు, అక్కడే బేసు పీల్చుకొని కూర్చుంది. ఏంటది? పులి. సరే ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? పైకి చూశాడు, ఇంకా చిటారు కొమ్మలోకి చూశాడు. ఆ చిటారు కొమ్మల్లో ఒకటి కనబడుతుంది. ఏంటో తెలుసండి? నాగుపాము బుసలు కొట్టుకుంటూ ఆయన వైపు చూస్తుంది. ఇప్పుడు ఆయన పని ఎట్లా ఉంటుంది చెప్పండి? కిందకి చూస్తే పులి, పైకి చూస్తే పాము. ఈ రెండింటి మధ్యలో సతమతం అయిపోతున్నాడు, నలిగిపోతున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఇంకొక మార్గం ఉంది. ఆ చెట్టు నది పక్కనే ఉంది. ఇప్పుడు అనుకున్నాడు, ఆ చెట్టు వాలినటువంటి కొమ్మల చివరికి వెళ్ళి నదిలోకి దూకెళ్ళిపోదాం అనుకుని నెమ్మదిగా వచ్చి నదిలో దూకేసరికి అక్కడ కాసి పెట్టుకుని కూర్చుంది. ఏంటది? ఏమండి, మనలను మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకోగలమా? ముందైన బాబు చెట్టు ఎక్కొద్దురా, ఈ ప్రాంతానికి రావద్దురా అని చెప్పినప్పుడు విన్నాడా?
యాకోబు పత్రికలు అంటాడు, కడుపే వారి దేవుడు, నాశనమే వారి అంతం. కడుపు నిండా తేనె తాగడానికి వెళ్ళాడు, తాగాడు, తన కోరిక నెరవేర్చుకున్నాడు, కడుపు నింపుకున్నాడు, కానీ మరణాన్ని తప్పించుకోలేకపోయాడు. ప్రియమైన దేవుని సంఘం, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యము వినాలని దేవుడు ఎంతగానో మన పట్ల ఆశిస్తూ ఉన్నాడు. ఆలకించుడి, నా మాట విని నా వైపు తిరుగుడి అని అంటుంటే ఎంతమంది దేవుని వాక్యం వైపు తిరగగలుగుతున్నారు ఆలోచించాలి. అన్నీ వింటున్నాడు ఈ దినాలలో మనుష్యుడు, కానీ దేవుని వాక్యాన్ని పెడచెవిని పెడుతున్నాడు. తెలుసండి, అన్నీ చూస్తున్నాడు, దేవుని మహిమను చూడలేకపోతున్నాడు. అన్ని అనుభవిస్తున్నాడు, దైవ సన్నిధిని అనుభవించలేకపోతున్నాడు. ఏవేవో వెతుకుతున్నాడు మనుష్యుడు, దైవ రాజ్యమును వెతకలేకపోతున్నాడు. అవునండి, మనము దేవుని విడిచి లోకములో ఏది వెదకినా అది మనకు అంటదు, మనకు కలిసి రాదు. అన్నీ ఒక ప్రక్కన పెట్టి ఏమండి మొదట వెదకమంటున్నాడు. ఏంటో తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, ఆయన నీతిని రాజ్యమును మొదట మనము ఈ లోకములో వెదకవలసింది దేవుని సన్నిధి, ఆయన నీతి, ఆయన రాజ్యము వెదకాలి. అప్పుడు దేవుడు మనకు సిద్ధపరిచినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. తెలివైన వాళ్ళు ఇలా చేస్తారు, తెలివైన వాళ్ళు ఇలాగే చేశాడు. ఒక ఆయన పరిశుద్ధ గ్రంథంలో అందరికంటే ప్రపంచంలోనే బైబిల్ గ్రంథంలోనే తెలివైన వాళ్ళు ఎవరంటే అనుకుంటాం మనము? సొలొమోను. ఏమయ్యా సొలొమోను, నీకేం కావాలో కోరుకోవయ్యా అని అన్నాడు దేవుడు. ఏం కావాలో కోరుకో, మేడలా, మిద్దులా, ఆస్తి, ఐశ్వర్యాలా, వజ్ర వైడూర్యాలా, ఏం కావాలో కోరుకో. తెలివైన వాడు కదా, ఏమి వద్దు ప్రభువా, నాకు నిన్ను గూర్చిన జ్ఞానమును ప్రసాదించు. దేవుడు శభాష్, వాటితో పాటు ఆయుష్ను, ఐశ్వర్యమును, ఘనతయు నేను నీకు అనుగ్రహిస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ప్రియమైన దేవుని సంఘమా, మనము ఏదేదో పొందుకోవాలని, ఏదో సాధించాలని, ఏదో ఛేదించాలని మనము ప్రయత్నాలు చేసినా దేవుని చిత్తము లేకపోతే మనం ఏది కూడా పొందుకోలేము. అందుకంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు వేడుకొనుట వ్యర్థం. దీనంతటికి మనం నేర్చుకోవాలి ఏంటంటే, దేవా నా జీవితంలో నీ చిత్తము లేనిదే ఏది కూడా జరగదు. ఆ కుర్రవాడు ఆ పెద్ద ఆయన మాట వింటే బ్రతికేవాడు. విన్నాడండి? నేటి దినాలలో, కడవరి దినాలలో దేవుని వాక్యం వినువారు క్షేమముగా ఉంటారు. ఏమండి, దేవుని మాట శ్రద్ధగా ఆలకించువారు క్షేమముగా ఉంటారు. ఈ లోకములో క్షేమముగా ఉంటారు, పరలోక స్వాస్థ్యాన్ని వారు కలిగి ఉంటారు. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రియులారా, మనము ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏమర్థమైంది మీకు? చెప్పాలి. ఏమర్థమైంది? మనము ఎవరికి వాళ్ళు అనుకుందాం. నేను ఎవరు చేసిన పని అయి ఉన్నాం? ఏమండి, కుమ్మరాయన ఏం చేస్తాడండి? ఏట్లతో చేస్తాడు? మట్టితోటి. ఆయన ఏట్లో తీసుకుంటాడు, ఆయన చేతిలోకి తీసుకుంటాడు కదా చక్కగా. అందుకే కదా ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం, ఏమండి, నీవు లేచి కుమ్మరి ఇంటికి, ఆ కుమ్మరి వారి చేతిలో ఉండట.
మెత్తటి మట్టి, ఆ మట్టిని చెక్కుతున్నారు కుమ్మరి వాడు. ఏమండి, మనము ఆయన చేతిపై పని అయి ఉన్నాము, పరమ కుమ్మరి. ఏమండి, ఎంత జాగ్రత్తగా ఉండాలండి. అది కంటే అక్కడే మీరు నా చేతిలో ఉన్నారు జాగ్రత్త అంటారు. మీతో ఏమంటాడండి? మీరు నా చేతిలో ఉన్నారు. ఒక్కొక్కసారి కొంతమందిని మనం అంటాం, నా చేతిలో ఉన్నావు, నువ్వు ఎక్కడికి పోతావు అని. కదండి అయ్య గారు? అవునా కదండి? నా చేతికి దొరకాలి తీసుకెళ్తానంటాడు. ఎలాగంటే, అయితే తాతగారు ఒక ఏంటది బొద్దింకని పట్టుకున్నాడు, చేతిలో పెట్టాడు. బొద్దింక చేతిలో పెట్టుకుని మనవాడిని లేచిన ఇప్పుడు నేను తాతని, ఇది మనవడు. ఏమండి, బొద్దింక ఉంది పెట్టుకున్నాను, 100 రూపాయలు ఇస్తానికి బంధు. ఇది చచ్చిందా బ్రతికిందా చెప్పు. చేతిలో ఉన్న బొద్దింక బ్రతికిందా? బ్రతికిందే పట్టుకున్నాను, చూశాడు కదా. ఇప్పుడు మరి బ్రతికే ఉంది. ఇప్పుడు వాడికి 100 రూపాయలు ఇచ్చారు కదా, నేను గుట్టిన ఇచ్చేస్తానా? మరి ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది బొద్దింక? నొక్కేస్తాను, చచ్చిపోయిందిరా. ఇప్పుడు నువ్వే ఇవ్వాలి 100 రూపాయలు. చూసారా? కూర్చో, అర్థమైందండి. ఇప్పుడు బ్రతుకున్న లైవ్ బొద్దింక తాతగారి చేతిలో ఉండగా మనవడు ఏమన్నాడు? బ్రతికే ఉందని అన్నాడు. బ్రతికే ఉన్నది పట్టుకున్నాడు. కానీ ఇప్పుడు వాడు ఓడించడానికి తాతగారు ఏం చేయాలి దాన్ని? ఇప్పుడు మనము పురుగులమై ఉన్నాము కదండి. పురుగులు అంటే పురుగులు కాదు అన్నారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు లాంటి వారు మంటి పురుగులు ఇలాంటి వారు అన్నారు. కానీ అంత మనము లీనియన్స్ గా అవసరం లేదు. దేవుడు అంటాడు, మీరు ధరులు అన్నాడు, శ్రేష్ఠులు అన్నాడు. అవునండి, పుచ్చుకులు కట్టి శ్రేష్ఠులు అన్నాడు కదా. అయితే దేవుని చేతిలో ఉన్న మనము జాగ్రత్తగా ఉండాలి వద్దండి? చెప్పాలి న్యాయంగా. మనం ఎవరి చేతి పని అయి ఉన్నాము? సృష్టిలో ప్రతి విధమైనటువంటిది మనుష్యుని చేత చేయబడుచుండగా, జాగ్రత్త గమనించండి. ఆ రూమ్లో ఉన్నారండి, ఇంకా ఉన్నారు కదా. ఆ సృష్టిలో ప్రతి విధమైనది, వస్తువు గాని, వస్త్రము గాని, వాహనము గాని, మనము అనుభవిస్తున్నటువంటి ప్రతి విధమైన విలువైనటువంటి వస్తువులు ఏమండి, మనం అనుభవిస్తున్న ఈ లైటింగ్ ఏమండి, మనం ఎక్కి ప్రయాణాలు చేస్తున్న బస్సులు కానీ, ట్రైన్స్ కానీ, ఏమండి విమానాలు కానీ, ఎవరు చేశారు? ఇవి ఎవరు చేశారు చెప్పాలి. ఎవరు చేశారు? మనుషులు చేశారు. ఎవరు చేశారు? విమానాన్ని ఎవరు చేశారండి అయ్యారు? రైట్ సోదరులు కదా. రైట్ సోదరులు ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు అన్యులు కాదు, దేవుని నమ్మిన నిజ క్రైస్తవులు. ఏమండి, దేవుని నమ్మిన నిజ క్రైస్తవులు దేవుడిచ్చిన జ్ఞానము ద్వారా టన్నుల టన్నుల ఏమండి బరువైనటువంటి విమానము గాలిలో ఎగిరిపోతుందంటే ఆ జ్ఞానాన్ని దేవుడు వారికి ఇచ్చాడు కనుక రైట్ సోదరులు, ఇద్దరు అన్నదమ్ములు బరువైన విమానాన్ని చేయగలిగారు. దేవుని బిడ్డలు, మనము నమ్మిన దేవుని బిడ్డలు. ఈరోజు ప్రపంచానికి 40 సంవత్సరాల క్రితం ఏమండి చదువుకునే వాళ్ళు ఏ లైట్ అయితే లైట్ వేసుకుని చదువుకునే వాళ్ళ ఇంట్లోనూ లైట్స్ ఉండేవా? 40 ఏళ్ల క్రితం లైట్లు ఉండేవా? గుడ్డు దీపాలు ఏమండి, వీధుల్లో దీపాలు, స్తంభాల మీద కృష్ణాల గుడ్లు పెట్టుకొని అవి లైట్లు అన్నమాట. ఇంట్లో చూస్తే చిన్న చిన్న గుడ్ లైట్. కానీ ఈరోజు ఇంతటి వెలుతురులో ఉండగలుగుతున్నాము అంటే ఏమండి, కరెంటు బల్బులు కనిపెట్టింది ఎవరంటారు? థామస్ అల్వా ఎడిసన్. ఈయనెవరు? మంచి మంచి భక్తురాలు కుటుంబంలో వచ్చిన వాడు, భక్తురాలు, వాళ్ళ అమ్మగారు. దేవుని నమ్మినటువంటి వాడు. ఇలా ఎందరో, ఇప్పుడు సమయం లేదు కనుక అందరి గురించి చెప్పట్లేదు. మనము అనుభవించే ప్రతి వస్తువు కానీ, ప్రతి పదార్థము కానీ, సృష్టిలో మానవ మనుగడకు అవసరమైన ప్రతిదీ
తయారు చేసింది ఎవరు? మనుష్యుడు. దేని ద్వారా? జ్ఞానము ద్వారా. ఎవరిచ్చారు ఈ జ్ఞానాన్ని? దేవుడిచ్చాడు. ప్రతి దానిని తయారు చేసినటువంటి మనుష్యుని తయారు చేసిన వాడు దేవుడు. 100వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, ఏమండి, ఆయనే మనలను పుట్టించెను. ఆయనే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము, ఆయన ప్రజలము. చాలండి. మనందరం ఎవరి వారు చెప్పాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఏదో పిలిచేసారు వచ్చి చెప్పిపోవడం కాదు, సమయ సందర్భాలు కూడా చెప్తూ ఉంటాను నేను. మనం అంతా ఎవరి వారం చెప్పాలి? ఆయన వారం అనగా దేవుని వారం. తస్మా జాగ్రత్త, వి మస్ట్ బీ కేర్ఫుల్ ఇన్ ద లాస్ట్ డేస్. కాబట్టి ఆఖరి కడవరి దినాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జన్మే చాలా భయంకరమైనటువంటిది. ఒక భక్తుడు అంటాడు 139వ కీర్తన 14వ వచనం చూడండి. 139వ కీర్తన 14వ వచనం చూడండి. 139వ కీర్తన 14వ. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును. చాలండి. ఆశ్చర్యం కదండి, ఆశ్చర్యం కదా. మనము తల్లి గర్భంలో కింద పడ్డామనంటే ఏమండి, పురుషుల నుండి తల్లి గర్భంలోనికి కొన్ని లక్షల పుత్రకణాలు ఉంటాయట. లక్షలు. కానీ అన్నీ ఉండవు. ఏమవుతాయి తెలుసండి? పడిపోతూ ఉంటాయి. ఏదైతే ఒకటి ఆగుద్దో అతడు పిండమై శిశువై తల్లి గర్భం నుండి బయటకు వస్తాడట. మనం అలా వచ్చాము. మనం కూడా లక్షల కణాల్లో అవి పడిపోయిన వాటిలో వెళ్ళిపోతూ ఉంటామా? ఆశ్చర్యం కదండి ఇది. చెప్పండి, ఆశ్చర్యం కదా. పాము ఎన్ని పిల్లలు పెడతా చెప్పండి? పాము 1-2 పెడతాది అనుకుంటున్నారు. పాము ఎన్ని పిల్లలు పెడతాది అనుకుంటున్నారు? పెట్టేటప్పుడు 1000 పిల్లలు పెడతారు పాము. అవును గారు, పాము 1000 పిల్లలు పెడతాది. పెట్టిన వెంటనే ఏం చేస్తుంది తెలుసది? తినేస్తుంది. ఆ చిన్న చిన్న పిల్లలు చిన్న పేగుల్లో ఉంటాయి, అన్నింటినీ తినేస్తుంది. తప్పించుకొని వచ్చినట్టు బయటకు వచ్చినవి ఇప్పుడు మనకు కనబడుతూ ఉన్నవి. 1, 2, 3 తప్పించుకొని వస్తాయి. ఏమండి, దేవుడికి తెలుసు. ఆ పుట్టిన పిల్లలన్నీ కూడా పాములు అయిపోతే మనుషులు ఉంటారండి? అయ్యగారు, మనుషులు ఉంటారా? 1000 పిల్లలు పెడతారు ఒక్కొక్క పాము. మరి ఒక్కొక్క పాము 1000 పిల్లలు పెట్టినప్పుడు అవన్నీ బ్రతుకున్నాయి అనుకోండి. ఐగుప్తు దేశంలో కప్పలు, తేళ్లు, పేలు మొత్తం దేశం అంతా కూడా నిండిపోయాయి. దేవుని శాపం అది. అలాగే పాము కరిన ప్రతి పిల్ల బ్రతికి ఉంది అని అంటే మనం మనుషుడు బ్రతకలేడు. దేవుడే తీసేస్తాడు. వాటి పిల్లల్ని అదే తినేస్తుందట. మనుష్యుడు ఏమండి, భూమి మీద పడిపోయిన కణాలు వేల లక్షల కణాలు. కానీ తప్పించుకొని గర్భంలో ఉన్న కణము అది శిశువురాలై లేక శిశువై మగబిడ్డైనా ఆడబిడ్డైనా బ్రతికి బట్టగడుతున్నామంటే మన అదృష్టం. ఎంత ఆశ్చర్యం అండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. భయము మానవ జన్మమే బహుభయంకరమైనటువంటిది, ఆశ్చర్యకరమైనటువంటిది. అలాంటి జన్మనెత్తిన మనుష్యుడు దేవుని దృష్టిలో విలువైన వాడుగా పరిగణింపబడ్డాడు, శ్రేష్ఠుడుగా పరిగణింపబడ్డాడు. తెలుసండి, అందుకని మన జన్మ ఒట్టిది కాదు. అవండి, పనికొచ్చే జన్మ మంది. మన జీవితము పనికొచ్చే జీవితం. ఎవరికి పనికొచ్చే జీవితమో తెలుసా? దేవునికి పనికొచ్చే జీవితం. 39వ అధ్యాయం యెషయా గ్రంథంలో అంటాడు, ఇశ్రాయేలు, నేను నిన్ను ఎందుకు పుట్టించానో తెలుసా? నీలో నన్ను నేను మహిమపరుచుకొనుటకు అన్నాడు. 3వ వచనం.
నీలో కూడా నన్ను నేను మహిమపరుచుకొనుటకు నేను పుట్టించి ఉన్నాను. అంతేకాదు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనంలో, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనంలో కాబట్టి భయంకరమైనటువంటి జన్మనిచ్చినటువంటి భయంకరుడు, క్రూరుడు, హింసకుడు, దూషణకుడు ఎవరు? పౌలు గారు. ఆయన ఎందుకు ఏర్పాటు చేయబడ్డాడటండి? చూడండి. ప్రభు నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. చూడండి, ఇతడు నేను ఏర్పరచుకొని సాధనమై ఉన్నాడు. సాధనం అంటే ఏంటండి? దేవుని కొరకు వాడబడాలి, దేవుని కొరకు ఉపయోగపడాలి. అందుకే దేవుడు మనల్ని పుట్టించాడు. హల్లెలూయా. అతడు నేను ఏర్పరచుకొని సాధనమై ఉన్నాడు. ఎందరో నేటి దినాలలో తన స్వార్థము కొరకు, తన స్వలాభము కొరకు జీవించేవారు లేకపోలేదు. ఏమండి, దేవుడు ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తాడు. 6 దినాలు కష్టపడు, 7వ దినమున ప్రభు సన్నిధానంలో గడుపు. నీ రాబడిలో దేవునికి ఇచ్చి దేవుని గణపరచు అన్నాడు కదండి. దేవుని గణపరచు, దేవుని మహిమపరచడం అని అంటే ఊరికే గుడికి వచ్చేసి వెళ్ళిపోవడమే కాదండి. దేవునికి మనకు దేవుడు ఏం కలిగి చేస్తున్నాడో దానిలో నుండి ఇవ్వడము కూడా పరిచర్యలో ఒక భాగమై ఉన్నది. హల్లెలూయా. తల్లి గర్భమున మనము ఉద్భవించామనంటే మనకు మనముగానే జీవించడానికి పుట్టామా? మనం పనులు చేసుకుంటూ మన యొక్క జీవితాన్ని కొనసాగించేస్తున్నామా? లేకపోతే దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా? మనము దేవుని కొరకు సాధనములుగా వాడబడడానికి యజమానుడు వాడుకొనుటకు అర్హమైనటువంటి పాత్రగా మనము వాడబడాలి. హల్లెలూయా. అది మనము ఏమై ఉన్నామో పౌలు గారు అంటాడు. ఏమంటాడండి? మనము ఏమై ఉన్నామో అది దేవుని ఉచితమైన కృప. ఫిలిప్పీ పత్రికలో ఈ కృతజ్ఞత భావము కలిగి ఉండాలి. ఈ కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో 2 ధనవంతులు ఉన్నారండి. 2 ధనవంతులు ఉన్నారు. 2 రాజులే. 2 రాజవస్త్రాలు ధరించుకుంటున్నవారు. వారిలో పాజిటివ్, నెగిటివ్ మనం చూస్తాం. ఒక ఆయన అంటాడు, 103వ కీర్తనలో చదివించింది. ఏమంటారండి? నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేవుని మరువకము. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆయన నామము ఎంతో ఘనమైనది. మన జీవితంలో ఎన్నెన్నో ఘనకార్యాలు, ఒక పేరమైన కార్యములు చేస్తూ ప్రభు అయినటువంటి ఏమండి. ఇక్కడ ఈ ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని? ఈ నూతన సంవత్సరంలో అప్పుడే నెల కంప్లీట్ అయిపోయింది. ఫిబ్రవరిలో ప్రవేశించేశాం. ఏమండి, మనం ఎంత ధన్యులమండి. దేవుడు ఎంత కరుణా సంపన్నుడు. తన ప్రియ కుమారుడైన క్రీస్తు యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా, ఏమండి, విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనము
ఈ సంవత్సరం కూడా ఉండడానికి యేసయ్య బ్రతిమలాడుతున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండని మంజూరు చెట్టు దగ్గర ప్రాధేయపడుతున్న ప్రాధేయ ప్రార్థన ప్రభువైన క్రీస్తు లూకాసు వార్త 3:6 మనం చూస్తాం కదండి. చదవదులండి. అయితే బ్రతిమలాడుకుంటున్నాడు. ఈమెను, ఈ సహోదరిని, ఈ నా బిడ్డను, ఈ నా కుమారుణ్ణి ఈ సంవత్సరం కూడా ఉండను ప్రభువా, దేవా నా తండ్రి. ఎందుకో తెలుసా? మనం ఇంకా మనము ఎవరిని విశ్వాసంలో బలపడతాము, ఆత్మలో ఫలిస్తామని. దయగలిగిన దేవుడు, కరుణా సంపన్నుడుగా దాక్షిణ్యపూర్ణుడు మన పట్ల తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. నా బిడ్డను ఈ సంవత్సరం కూడా ఉంచుకుంటున్నాడు. ఎందుకంటే మనము దేవుని కొరకు వాడబడాలి. ఏమండి, దేవుని పరిచర్యలో, దేవుని సంఘములో ప్రభువు కొరకు వాడబడినప్పుడు దేవుడు ఇంకా 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 అనేక సంవత్సరములు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ పరిచర్య LCM మినిస్ట్రీ నడుస్తూ ఉందని అంటే ఏమండి, మరి ఆయన ఉద్యోగం చేసుకోలేరా? ఆయన ఏమండి నాకెందుకు అని అనుకుని ఎంతమంది జీవించట్లేదు. మన ప్రియులు ఏమండి రత్నం గారు, రాజరత్నం గారు రతన్ రాజు గారు, దేవుడు వారి మీద పెట్టిన భారము, బాధ్యత. నాకు నేనే కాదు జీవించడం, దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగంలో కొంత భాగాన్ని పరిచర్య కొరకు ఇదంతా సమర్పణ. నిజంగా వారిని దేవుడు ఎన్నుకున్నాడు, సాధనముగా వారిని వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఇంకా వారిని, వారి కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించాలని సంఘముగా మనం ప్రార్థించాలి. పౌలు కొరకు సంఘాలు ప్రార్థించేయా లేదండి? ఏమండి, అలా ప్రార్థించిన కొలది పౌలు గారు ఇంకా సంఘాలు స్థాపించగలిగాడు. హల్లెలూయా.